హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎస్సి వ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేతి బీరకాయ అయితే కర్రీ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి, ఓకేనా? ఈ విధంగా మీరు చేస్తారా కామెంట్ చేయండి. నేను చేసే విధంగా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ పల్లీలు అయితే ఎంచుకున్నానండి. ఏరుశనగ పల్లీలు అంటారు కదా, శనక్కాయ పప్పులు అయితే వేయించుకున్నానండి. వేయించుకొని అందులోనే కాస్త కొబ్బరి ముక్కలు అయితే వేసేసి మెత్తగా పేస్ట్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్స్ వేసేసి ఇంకా మనము ఇవి కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే. ఇంకా తర్వాత ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసానండి. టమాటా ముక్కలు వేసుకొని ఇవి కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఆ తర్వాత పసుపు అయితే వేసానండి. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇందులోనే నేను ధనియాల పౌడర్, కారం పొడి వేసానండి. వేసుకొని ఇవి బాగా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా మనము అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కొంచెం కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత కాసేపు మూత పెట్టేస్తే మనకు పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ పైకి తేలినట్టు ఉంటుందండి. కాసేపు అలానే మూత పెట్టేయండి. నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఇంకా ఇప్పుడు మూత తీసేసి ఇంకా ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం పేస్ట్ గ్రైండ్ చేసిన మిక్సీ గిన్నెలోకి కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు అయితే చేసి పెట్టుకోవాలండి. బీరకాయ ముక్కలు అయితే వేసుకొని మసాలా మొత్తం మనం బీరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని వాటర్ వేయకుండా మూత పెట్టేయండి. కాసేపు అలా మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత మగ్గిపోతాయండి బీరకాయలు. కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఇందులో ఈ విధంగా తగినన్ని వాటర్ అయితే చూసి వేసుకుని కలుపుకోవాలండి బాగా. ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కానీ ఇంకా అదే మీకు కర్రీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మర్చిపోయాను, సాల్ట్ కానీ కల్లుప్పు కానీ రుచికి సరిపోయేమైనా అయితే వేసుకోండి. ఇంకా మనకు కమ్మనైన బీరకాయ అయితే రెడీ అయిపోయిందండి, బీరకాయ కర్రీ అయితే. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి.